తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్ను దారుణంగా చంపిన ఏటు సుభాష్ శర్మకు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు మరణ శిక్ష విధించింది. మిగిలిన 6 దోషులకు జీవిత ఖైదును ఖరారు చేసింది. అమృత, ప్రణయ్లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీరావు రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్ను హతమార్చడానికి అస్గర్ అలీకి ₹1 కోటి సుపారీ ఇచ్చాడు. అస్గర్ 7గురితో కలిసి గ్యాంగును ఏర్పాటు చేసి ప్రణయ్ను దారుణంగా చంపాడు. ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా మరో 3 జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా 4 నిందితులు బెయిల్ మీద బయటున్నారు. ఈ నేపథ్యంలో దోషులందరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరుపరిచి తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. లో ప్రణయ్, అమృతల వివాహం జరిగింది. 5 నెలల గర్భంతో ఉన్న భార్య అమృతతో కలిసి చెకప్కి వెళ్లి తిరిగొస్తుండగా సుపారీ గ్యాంగ్లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవెళ్లాడుతూ మరణించాడు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు A1గా ఉండగా ప్రణయ్ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ A2గా ఉన్నాడు. మొత్తంగా 8 మందిపై కేసు నమోదవగా దాదాపు 5.5 ఏళ్ల పాటు విచారణ సాగింది. A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్ మారుతీరావు సోదరుడు, A7 శివ మారుతీరావు డ్రైవర్, A8 నిజాం ఆటో డ్రైవర్ ఓనర్గా ఉన్నారు. జూన్ 12న పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్ దక్కింది. A1 మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్ వైస్ భవన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక నల్గొండ జిల్లా కోర్టు సముదాయంలోని ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి ఇవాళ తీర్పును వెలువరించింది. నిందితుల్లో అస్గర్ అలీ ISI ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోం మినిస్టర్ హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. ప్రణయ్ కేసులో మారుతీరావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం 7గురిని ఒక గ్రూప్గా చేసి ప్రణయ్ హత్య స్కెచ్ను అస్గర్ అమలుపరిచాడు.